నమస్తే సార్. నమస్తే బ్రదర్. మీ పేరు సార్? వాసు. ఏం చేస్తుంటారు సార్? టీచర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతానికైతే ఈ సంక్షేమ పథకాల ఇరుకులో పడి ఆ, అందరి అవసరాలు తీర్చలేకపోతున్నారని నా అభిప్రాయం. గత ప్రభుత్వాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం, డబ్బుల్ని వాళ్ళ సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చి జనాలు ఇబ్బంది పెట్టారు అనుకుంటే వీళ్ళు అంతకంటే ఎక్కువ ఆ పథకాలనే పేర్లు పెట్టుకొని కాలయాపన చేయడం కూడా బాగలేదు అనేది మా అభిప్రాయం. కాలయాపన చేస్తున్నారు, ఏ స్కీమ్ అయినా కాలయాపన చేస్తున్నారు. ఇచ్చే విధంగా ఉండాలి, ఇవ్వలేనప్పుడు సర్దుకోవాలి. ఇది రాష్ట్ర ఎకానమీ ఇలా ఉంది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పాలి, కానీ మాటలు చెప్పుకోవడం కానీ పనులు అయితే కావట్లేదు. దిస్ ఇస్ మై ఒపీనియన్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది డిక్టేటర్షిప్, అది నియంత వన్ సైడే ఉండేది. కేసీఆర్ గారి పరిపాలన నియంత. ఎందుకంటే సమాధానం చెప్పేటోళ్ళు లేరు. ఎవరన్నా అడిగితే ఆ స్వేచ్ఛ లేదు, అడిగేంత స్వేచ్ఛ లేదు కాబట్టి అట్లా అయిపోయింది. ఫస్ట్ టర్మ్ మంచిగుండే, సెకండ్ టర్మ్ బాగాలేదు. అందరూ కేసీఆర్ని నమ్ముకొని ఫస్ట్ టర్మ్ ఆయనకి ఇచ్చారు, కానీ మేము కూడా కేసీఆర్ని సపోర్ట్ చేసినాం. బట్ సెకండ్ టర్మ్లో మాత్రము నియంత లెక్క వ్యవహరించడం మా అభిప్రాయం. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు సైమన్. ఏం చేస్తుంటారు సార్? టీచర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలనపై అభిప్రాయం అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఎలక్షన్ టైంలో చెప్పారో అవి చేయడానికి ఇబ్బంది పడుతున్నట్టుంది. అంటే కొన్ని ఉచితాలు ఎక్కువ ఉచితాలు ఇవ్వడానికి ఒప్పుకొని ఇప్పుడు బడ్జెట్ లేక, దానికి సరిపోని బడ్జెట్ లేక ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. మిగతాది ఓకే, కానీ ఇవి బడ్జెట్ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. మిగతా పిల్లలకు జాబ్స్ రిక్రూట్మెంట్ చేయటం, నోటిఫికేషన్స్ ఇవ్వటం ఓకే, పర్వాలేదు ఆ విషయంలో. ఇప్పుడు ఇది రీసెంట్గా కులగణన ఇది ఒకటి పర్వాలేదు. సరే, నా దృష్టిలో ఏంటంటే ఈ ఉచితాలు అనేవి కొన్ని కట్ చేసుకుంటే బెటర్ ఏమో నా అభిప్రాయం. అదే ఒకటి కట్ చేసుకుంటే సక్సెస్ఫుల్ అవుతుండొచ్చు. ఇంకా టైం చాలా ఉంది కదా, కొద్ది టైం అయిపోయింది కదా. ప్రస్తుతానికి ఈ సంక్షేమ పథకాలు కానీ ఇచ్చిన ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా సార్, ఇవి ఎలా అందుతున్నాయి అంటారు? ఏమో అండి, మరి ఎలా అందుతున్నాయి అనేది, అంటే అందరికి అందుతున్నాయా లేవా అనేది నాకైతే తెలియదు. ఎందుకంటే వాళ్ళు మరి దానికి ఎవరు అర్హులు అనేది, ఎంతమంది అర్హులు అనేది పూర్తి తెలియదు. అందుతుండొచ్చులే, కానీ ఏదైనా గవర్నమెంట్ భారంగా ఫీల్ అవుతున్నట్టుంది. ఇప్పుడు ఉద్యోగస్తులకు ఏదైనా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రావడం కానీ అవి కూడా వాళ్ళు చేయలేకపోతారు, ఎందుకంటే లోడ్ బడ్జెట్ లేకపోవటం వల్ల. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మహేందర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేసేది డిపార్ట్మెంట్లో రిటైర్ అయింది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. కానీ ఎప్పుడైనా ఆర్థిక బ్యాలెన్స్ సమాజానికి సమలేవలు నడపాలి. 10 ఫుట్లు బండి ఇవ్వకుండా 2 ఫుట్లు బండి ఇచ్చి 10 ఫుట్ల అప్పు చేస్తే కిందికి వెళ్తుంది. ఇప్పుడు పోయినసారి కేసీఆర్ మంచిగా కరెంటు కానీ నీళ్లు కానీ ఇస్తే సంక్షోభం కొంచెం ఆర్థికంగా పైకి పుంజుకున్నాం అనమాట. అయితే ఆ పథకాలు క్రమేపీ ఒకేసారి డెవలప్ కాదు, క్రమేపీ అవుతుంటాయి. కానీ ఆర్థిక వ్యవస్థ నేను అసలే చూడకుండా పై పథకాలన్నీ పెడితే ఏం లాభం? అవి దేని పనికి రావు కదా, ఉత్తగానే పోతాయి, దేని దుబారైపోతాయి అనమాట. అందుకనే ఆర్థిక వ్యవస్థను ఎప్పుడైతే గట్టిగా ఉంచుతామో మనం అప్పుడు ముందుకెళ్తాం. ఆర్థికాన్ని చూడకుండా ఉంచి నువ్వు ఆడ ఎన్ని ఉద్యోగాలు, ఎంత సమాజాన్ని నువ్వు ఏదైతే కొత్తగా చెప్పినా కూడా అది ముందుకు పోదు. అది మామూలు తాత్కాలికం ఏముంటుంది, తర్వాత కుప్పకూలిపోతుంది. ఇప్పుడు అమెరికా అంతే అవుతుంది, ఇది అంతే అవుతుంది, అదంతా అట్లనే ఉంటుంది. సమ బ్యాలెన్స్లో ఎప్పుడైనా 10 ఫుట్లు బండి వేయాలంటే 10 ఫుట్ల బ్యాలెన్స్లో అప్పు ఉండాలి. అని 10 ఫుట్లు బండి వేయకుండా 2 ఫుట్లు బండి ఇచ్చి 10 ఫుట్ల బ్యాలెన్స్ అప్పు చేస్తే కిందికి పోతాం. దాన్ని ఇక మళ్ళీ లేవాలంటే ఎంత వెనక పోవాలి, బ్యాక్ ఎన్ని తరాలు పట్టాలి. ఇప్పుడు ఈయన దొక్కితే 10 ఏళ్ళు లోపలికి పోయినాం, పాతాల లోకం పోయినాం. అది రావాలంటే మళ్ళీ చిన్న సంగతి కాదు.